మురుగదాస్ అంటే తోపు డైరెక్టర్. ఆయన కోసం మెగాస్టార్ చిరంజీవి సైతం వేచి చూశారు. కానీ ఇప్పుడు సీన్ అంతా మారిపోయింది. వచ్చిన అవకాశాన్ని సైతం చేజేతులా పోగొట్టుకున్నారీన. మరి ఆయన కెరీర్ పరిస్థితి ఏంటి? సికిందర్ రిజల్ట్ మురుగదాస్ కంటే మరో హీరోని టెన్షన్ పెడుతోంది. ఇంతకీ ఎవరా హీరో? ఏంటా సంబంధం? ఏఆర్ మురుగదాస్. ఒకప్పుడు ఈ పేరొక బ్రాండ్. దీనా, గజని, రమణ, తుపాకీ, కత్తి లాంటి విజయాలతో తమిళ ఇండస్ట్రీని షేక్ చేశారు ఈయన. తెలుగులోనూ స్టాలిన్తో పర్వాలేదనిపించారు. అప్పట్లో రఫ్ఫాడించిన ఈ దర్శకుడు గత కొన్నేళ్లుగా స్థాయికి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నారు. 2015లో వచ్చిన కత్తి తర్వాత ఇప్పటి వరకు మురుగదాస్ నుండి బ్లాక్ బస్టర్ రాలేదు. తాజాగా మురుగదాస్ తెరకెక్కించిన సికిందర్ రిలీజ్ అయింది. సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన ఈ చిత్రానికి ఊహించిన రెస్పాన్స్ రావట్లేదు. అవుట్డేటెడ్ కథతో వచ్చిన ఛాన్స్ ని చేజేతులా మురుగదాస్ నాశనం చేసుకున్నారంటూ భాయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. రంజాన్ సీజన్లో వచ్చినా చాలా తక్కువ ఓపెనింగ్స్కే పరిమితమైంది సికిందర్. సికిందర్ రిజల్ట్ మురుగదాస్ కంటే మరో హీరోని ఎక్కువగా కంగారు పెడుతోంది ఇప్పుడు. అతడే శివకార్తికేయన్. ఎందుకంటే ప్రస్తుతం తమిళంలో ఈ హీరోతో మదరాసి సినిమా చేస్తున్నారు మురుగదాస్. దాదాపు 100 కోట్లతో సినిమాని తెరకెక్కిస్తున్నారీన. సికిందర్ ఎఫెక్ట్ తన సినిమాపై పడుతుందేమో అనే టెన్షన్ పడుతున్నారు శివకార్తికేయన్. ఇప్పటికే విడుదలైన మదరాసి టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. తుపాకీ తరహాలోనే దీన్ని కూడా యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు మురుగదాస్. వరుస ఫ్లాపుల్లో ఉన్న ఈ దర్శకుడి కెరీర్ కి మదరాసి కీలకంగా మారింది. మరి చూడాలి, శివకార్తికేయన్ లక్ తో అయినా మురుగదాస్ మళ్లీ ట్రాక్ ఎక్కుతారేమో.